అనిల్ సంక్రాంతి సెంటిమెంట్ మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ సార్ 70 years లో ఐసి గారు వెళ్ళిపోయారు సార్ 70 years లో చిరంజీవి గారిని చూసి అసలు ఎవరన్నారు చిరంజీవి గారు 70 సంవత్సరాలని ఏమండి మోహన్ గారు చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ లో చక్కగా 50 years యంగ్ హీరో ఉన్నట్లుగా ఉన్నాడు. మరి 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని మీరు 70 సంవత్సరాలు అంటే చిరంజీవి గారు ఫీల్ గారు అంటే చిరంజీవి గారిలో ఆయనలో ఉన్నటువంటి ఆ నటన ఎక్కడా తగ్గల, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రతిభ, ఆయన మెగాస్టార్ ఎలా అయ్యాడంటే 150 సినిమాలలో ఎంతో కష్టపడి తను ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఈ సినిమాలో కూడా ఎలా అయితే ఫస్ట్ 1, 2, 3 సినిమాల్లో కష్టపడి ఉంటాడో అలాగే కష్టపడ్డాడు, అలాగే సినిమాలో నటించాడు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చిరంజీవి గారు చుట్టూతే నడిచింది. మొత్తం మీద 10 నిమిషాలు లేరేమో, కానీ అంతసేపు చిరంజీవి గారు చుట్టూతో నడిచిన సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్ల. ప్రతి దగ్గర కొత్త ఎలిమెంట్ ఇచ్చారు, కొత్త లుక్ ఇచ్చారు, కొత్త ఒక వైబ్ ఇచ్చారు. అది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా చక్కగా అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తా సినిమా చూడదగిన దీన్ని అనిల్ రావిపూడి చక్కగా అందించారు. మొత్తానికి సినిమా విషయంలో సూపర్ బ్లాక్ బస్టర్ అని జనరల్గా అనిల్ రావిపూడికి 3 సంక్రాంతికి 3 బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఇది కూడా అంతకు మించిన బ్లాక్ బస్టర్ హిట్ని ఇప్పుడు ఇవ్వటం జరిగింది. చిరంజీవి గారు అంటే ఆయన ఎక్కడ తన ఉన్నటువంటి హీరో ఆ ఇమేజ్ కానీ లేకపోతే ఇది కానీ దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చూపించాలో అంత పర్ఫెక్ట్గా చూపించటం జరిగింది. అట్లాగే వెంకటేష్ చిరంజీవి గారు నాకు 20 నిమిషాలు మాత్రం మొత్తం అసలు థియేటర్ మొత్తం అట్లా షేక్ చేసినట్లున్నారు. నయనతార కూడా అద్భుతంగా ఇచ్చేశారు. అన్నీ అందరూ ది బెస్ట్ ఇచ్చేశారు. సంక్రాంతి పండగకి అందరికీ ప్రజలందరికీ కూడా ఒక మంచి సినిమాని అయితే అనిల్ రావిపూడి వాళ్ళ ముందు పెట్టాడు. అందుకని వాళ్ళ మొత్తం హ్యాట్రిక్స్ కూడా 1 million అదే యుఎస్ లో మొత్తం రికార్డు $1 million రికార్డు బద్దలు కొట్టిందట. ఎవరికి లేనటువంటి అంత కలెక్షన్ ఫస్ట్ డే వచ్చిందట. అట్లాగే బుక్ మై షోలో 24 గంటల్లో 2,86,000 టికెట్లు సేల్ అయినాయట. 24 గంటలు అంటే నిన్న నుంచి ఈరోజు దీని వరకు 24 గంటల్లో. అట్లాగే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 35 కోట్లు ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్లు అయినాయి అని చెప్తున్నారు. 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట సినిమా. ప్రీమియర్ వసూళ్ళలోనే 25 కోట్లు దాటిందని చెప్తున్నారు. అంటే కలెక్షన్స్ పరంగా కూడా విపరీతంగా కొట్టవతలేసింది. మొత్తానికి చిరంజీవి గారికి 151, ఇది 152, 151 అనుకుంటా. మొత్తానికి 151లో 51 సంవత్సరాల వయసు వచ్చిన దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ని ఇచ్చారు. మరి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు ఆయన కొత్త ఇన్నింగ్స్తో పరిగెత్తుతారేమో చూడాలి. నిన్న మీరు అనిల్ రావిపూడి గారితో మా ఇంటర్వ్యూ చేశారు కదా సార్, దానికి సంబంధించి ఒక బైట్ ఉంది, బైట్ చూద్దాం. బైట్ ప్లీజ్. శంకర్ వరప్రసాద్ అని పెట్టడం ఒక థీమ్, కానీ దాంట్లో మన అని యాడ్ చేశారు. అంటే మన అంటే అది నా అంటే ఏంటి దాని థీమ్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని టైటిల్ అలా పెట్టామండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన అన్నామంటే అంతే కదా, మన తెలియకుండా టైటిల్ పలికేటప్పుడు మన మనం ఓన్ చేసుకుంటాం, ఇది మంది అని ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఆడియన్స్ కూడా. సినిమా ఇది మన సినిమా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అని చెప్పి ఆ మన యాడ్ చేసాం. ఆయన రూట్ లో మనం వెళ్తుంటాం, ఆయన నవ్వితే మనకు నవ్వు వస్తుంది. సో ఆయన పెయిన్ ఫీల్ అయితే మనం పెయిన్ ఫీల్ అవుతాం. సో ఆయన సెటైర్ వేస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఆయన క్యారెక్టర్ పట్టుకుని వెళ్తుంది సినిమా మొత్తాన్ని, ఆయన చుట్టూ ఆయన పట్టుకొని తీసుకొని వెళ్తా ఉంటాడు. అలా స్క్రీన్ ప్లే అలా సెట్ చేసామండి. ఓకే, ఇంతకుముందు ఏంటంటే మనం కథను పట్టుకొని కథ ప్రకారం సీన్లు వేస్తాం కదా, ఎందుకు ఈ సినిమా నేను ఒక క్యారెక్టరైజేషన్ తో వెళ్దాం. సో చిరంజీవి గారే ఉంటారు సినిమా అంతా మొత్తం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 నిమిషాలు ఉంటారేమో సినిమా మొత్తంలో. 2 hours 40 minutes లో ఒక 5 minutes ఉండరేమో అంతే, మ్యాక్స్ అంటే మ్యాక్స్. సినిమా చూసి ఇప్పుడు వస్తుంటే ఎక్సైట్మెంట్, బాస్
చించాడు. బాస్ ఈజ్ బాస్. మళ్ళీ ఆ ఓల్డ్ ఆ రౌడీ అల్లుడు, గరణమ్మగుడు ఈ సినిమాలు చూసి ఆ ఎగ్జైట్మెంట్ మళ్ళీ వస్తుందన్నమాట. అప్పుడు చూసి బాస్ ఈజ్ బాస్ అనిపించాడు. డైరెక్టర్ ఏం ఆలోచించాడు దీనికని అనిపించింది. వెంకటేష్ గారా అసలు ఆయన ఎంట్రీ కాంబినేషను, క్లైమాక్స్ ఇవన్నీ అదిరిపోయినాయి. అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఇదేనని చెప్పొచ్చు. నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చింది. వెంకటేష్ కానీ, నయనతార కానీ, డైరెక్టర్ కానీ అసలు ఎవరి వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. చిరంజీవి గారిని ఇంత గ్రేస్ఫుల్ గా చూడడం అసలు మా జనరేషన్ కి వస్తుందని అనుకోలే. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. అయితే ఈ సంక్రాంతికి కోడిపుంజ అంటే మన శంకర ప్రసాద్ అని చెప్తాము. ఇట్స్ ఏ క్లీన్ ఫ్యామిలీ మూవీ అండి. అందరూ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్నింగ్ కూడా ముంచి బ్రేక్ఫాస్ట్ లేకుండా కడుపు నిండా నవ్విస్తా ఉంది సినిమా మొత్తం. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది. కొట్లాట్లు తిట్లాట్లు లేకుండా ఫ్యామిలీ స్టోరీ బాగుంది. ఇప్పుడున్న యూత్ కి ఇయ్యడానికి దిగిండు మన వరప్రసాద్ గారు. చిన్న నుంచి పెద్దోళ్ళ దాకా, ముసలి పండు దాకా ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లు లేకుండా బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి ఇచ్చిండు. బాస్ గ్రేస్ ఏం తగ్గలేదు. 70లో కూడా 40లో చేస్తున్నాడు. మరొక గ్యాంగ్ లీడర్, మరొక హిట్లర్. జై చిరంజీవా. సరే, అక్కడ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు మనాన్ని ఓన్ చేసుకోవడం ఒకటి, కుటుంబ సమేతంగా అందరూ కలిసి వెళ్ళి నవ్వుకునే విధంగా ఉండడం అదొకటి సక్సెస్ కి మెయిన్ రీజన్ అనుకోవచ్చు. అంటే మూవీ కూడా చాలా, అంటే నేను చూడలేదు, రేపు ఊరికి పండక్కి ఊర్లో చూద్దామని. ఓకే, బట్ సినిమా మాత్రం ఒక పాజిటివ్, బాగా మంచి టాక్ వచ్చింది. అవును, సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా. అందుకే అంత భారీ కలెక్షన్స్ కూడా భారీగా వచ్చినాయి. అంటే చిరంజీవి గారికి ఒక మంచి హిట్ ఇది పడింది. జనరల్గా అంతకుముందు 2-3 సినిమాలు కొంత అటు ఇటు అయినాయి. బట్ ఈ సినిమా మాత్రం సంక్రాంతికి జనరల్గా ఆయన దగ్గర నుంచి ఎక్కువ యాక్షన్, మంచి డైలాగులు, ఒక మంచి ఇది అనుకుంటారు. కానీ అవన్నీ కాకుండా ఆయన ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక ఐబీ ఆఫీసరు, అక్కడి నుంచి ఒక బిజినెస్ మ్యాన్ కూతుర్ని పెళ్లి చేసుకోవటం, వాళ్ళిద్దరి మధ్య డైవర్స్ అవటం, కొంచెం విడిపోవటం, ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళటం, అక్కడ టీచర్గా ఇది చేయటం, అట్లా మొత్తం సినిమా అనే రకరకాలుగా తిప్పి దాన్ని ఎక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్గా దాన్ని తీసుకొని రావటం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది. చెప్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లున్నారు, వాళ్ళ చిరంజీవి గారి ఇంటికి అనిల్ రావిపూడి వీళ్ళు వెళ్ళినట్టున్నారు. చక్కగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సంజయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి సినిమాకి సంబంధించినటువంటి టాక్ ఏంటి, ఎట్లా అంటున్నారు, ఏమంటున్నారు, ఏంటి? సార్, ఈ సంక్రాంతికి బనశంకర వరప్రసాద్ గారు అయితే వచ్చేసారు సార్. ఎందుకంటే సినిమా చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి మెయిన్గా టార్గెట్ చేసి ఏది కావాలో ఆ స్టఫ్ని అయితే ఇచ్చేసారు. డెఫినెట్లీ, ఎందుకంటే సినిమా మనకి సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి వచ్చి కూర్చుని ఎంజాయ్ చేసే విధంగా అయితే సినిమా ఉంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన చిరంజీవి గారి లుక్స్ సార్. ఆయన లుక్స్ ఒక వింటేజ్ లుక్స్, అంటే ఒక 30 ఏళ్ళ కుర్రోడు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. కానీ 30 అంటే ఆయన లుక్స్ కానీ అవి కానీ అట్లా అనిపించినాయి సార్. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారు చూసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో వీళ్ళిద్దరు ఉన్న కాంబినేషన్ సీన్స్ సీట్లో ఎవరు కూర్చోలేదు సార్. సినిమా అంతా కూడా మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక వింటేజ్ సాంగ్స్ కూడా ప్లే చేశారు ఇందులో. సో ఈ రకంగా సినిమా చూసుకుంటే కూడా మంచి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి, అలాగే మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసి మంచిగా అయితే సినిమాని తీసుకెళ్లారు. అండ్ కలెక్షన్ విషయానికి వస్తే సార్, $1.5 మిలియన్ అమెరికాలో కలెక్ట్ చేయడం అనేది ఏ హీరోకి ఇప్పటివరకు జరగలేదు. వాల్తేర్ వీరయ్యకి 1.2 కలెక్ట్ చేశారు. సో ఇది ఫస్ట్ టైం సార్. ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేసుకున్నారు చిరంజీవి గారు. సో $1.5 మిలియన్. అలాగే ఫస్ట్ డే కలెక్షన్ వైజ్ వస్తే ఓవరాల్ గా 150 కోట్లు కలెక్ట్ చేసింది సార్, ప్రీమియర్ షోలు అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవరాల్. సో ఈ రకంగా చూసుకుంటే సినిమా అనేది ఒక సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు బాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. బాస్ అంటే బాసే అంటున్నారు సార్. సో ఈ రకంగా అనిల్ రావిపూడి గారికి గత 3 హ్యాట్రిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ సంక్రాంతి చూసుకున్నా అనిల్ రావిపూడి సంక్రాంతి అనే అంటున్నారు, కానీ ఎక్కడ కూడా వేరే డైరెక్టర్స్ కానీ వేరే హీరోస్ కానీ ఎవరు కనిపించట్లేదు. సో ఈ రకంగా చూసుకుంటే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్ ఈ సంక్రాంతి అనేది. సో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్. ఓకే, రైట్ సంజయ్. మొత్తానికి అదే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్లు అన్నీ అయితే కిక్కిరిసిపోయాయి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అనిల్ రావిపూడి ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ఇక్కడ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కూడా ప్రొడ్యూసర్లకి మంచి ప్రవాహం లాగా ఉంది. అది కూడా అంటే ఎప్పుడు కూడా ప్రొడ్యూసరు సినిమా తీసినప్పుడు బాగా ప్రాఫిట్ రావాలని చెప్పి కోరుకుంటారు. అట్లాగే సాహు కానీ
అమ్మాయి చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత కూడా ఫస్ట్ మూవీ మంచి లక్కీ హ్యాండ్ అనుకుంటా. సుస్మిత కూడా ఫస్ట్ దాంట్లో పెట్టడంతో భారీ కలెక్షన్స్ రావటం, మంచి ప్రాఫిట్ వచ్చినాయి అంటే సుస్మితది రైజింగ్ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని చెప్పని అనుకోవచ్చు. సరే వాళ్ళు కూడా కష్టపడి మేము కూడా ఇండస్ట్రీకి మేము కూడా కష్టపడి చేస్తామని వచ్చారని చెప్పని చిరంజీవి గారు చెప్పారు. బట్ ఇది చిరంజీవి గారు ఒక్కరికే హిట్ కాదు, సుష్మితకు కూడా హిట్. ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో భారీ సక్సెస్ వచ్చి భారీ ప్రాఫిట్స్ రావటం అనేది కూడా తను కూడా హిట్ కొట్టినట్టుగానే భావించాలి. అనిల్ రావిపూడి కంటే ఇది 4th బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. వరుస సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి తన జేబులో వేసేసుకున్నాడు. సంక్రాంతి పండగ సినిమా అంటే ఇది నాది సంక్రాంతి అని చెప్పని తన జేబులో వేసుకున్నాడు. ఆ జేబులో నుంచి ఇక గట్టిగానే పట్టుకున్నాడు. కాబట్టి ఇక ప్రజల నాడి పట్టుకున్నాడు, సంక్రాంతి నాడి పట్టుకున్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. సినిమా హాల్ మించి సస్పెన్స్ థ్రిల్లర్